దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలముగలదై ఉండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రార్థన. ప్రార్థన శక్తివంతమైన ఆయుధం. అది శత్రు రాజ్యాన్నంతటిని సమూల నాశనం చేస్తుంది. ఈ నూతన సైనికుడు ప్రార్థన అనే మరో ఆయుధాన్ని ధరించాలని పౌలు చెబుతూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి అని కూడా పౌలు చెబుతున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలు ఎంతో ప్రార్థించవలసిన సమయం ఇదే. యేసు ప్రభువారు ఒక మాదిరి ప్రార్థన మన ముందుంచాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. యేసు ప్రభు నిత్యము ప్రార్థించాడు. మోషే చేతులెత్తి, సొలొమోను చేతులు చాపి, నెహెమ్యా కన్నీరు కారుస్తూ, ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థించారు. ప్రియులారా, దానియేలు రోజుకు 3 సార్లు, దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థించారు. వారి ప్రార్థనకు ఫలితం మీకు తెలిసిందే. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలోని ఏలియా సంఘటన మనము చూస్తాం. అక్కడ లెక్కలేనంత మంది బయలు ప్రవక్తలు వారి దేవుడిని, ఓ బయలా, మా ప్రార్థన వినుమని ప్రార్థన చేశారు. కానీ ఒక మాట అయినా జవాబు లేదు. చివరికి ప్రార్థించడం మానుకున్నారు. తరువాత ఏలియా వంతు వచ్చింది. ప్రియులారా, ఇప్పుడు లోకమంతా నిస్సహాయతతో అలసిపోయి ఏమీ చేయలేక చతికిలబడిపోయింది. ఇప్పుడు ఇక మన వంతు వచ్చింది. ఏలియా ఏం చేశాడు? ప్రియులారా, ఏలియా పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి ప్రార్థించాడు. అగ్ని ద్వారా దేవుడు జవాబిచ్చాడు. అప్పుడు వారంతా సాగిలపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అవును, యెహోవాయే దేవుడు. దేవుని బిడలారా, అలాగే పడిపోయిన మన బలిపీఠలను బాగు చేస్తే పరలోకము నుండి మనకు జవాబు వస్తుంది. అప్పుడు ప్రతి నాలుక నిజముగా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకుంటుంది. కనుక పడిపోయిన మన ప్రార్థనా బలిపీఠాలను తిరిగి బాగు చేసుకుందాం. ప్రార్థించేవారముగా ఉందాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవ, ప్రేమాస్వరూపి, ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు చెవియొగ్గువాడా, ప్రార్థనకు జవాబునిచ్చువాడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు మీరిచ్చిన ప్రార్థన అనే గొప్ప ఆయుధమును బట్టి తండ్రి నీ స్తోత్రాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి తండ్రి. ప్రతిదినము ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు. వారందరి ప్రార్థనలు
ఆలకించు దేవుడవు మీరే. ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు నీవే. ఎవరు ఏ అక్కరలో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు నాయన, వారు చేస్తున్న ప్రతి విజ్ఞాపన మీరు అంగీకరిస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. వారికి కావలసిన ఆయురారోగ్యములు వండి శాంతిని, సమాధానం దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోనండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, జరగనయ్యున్న తండ్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్స్ని బట్టి నీ స్తోత్రాలు. నాయన, యోగ్యమైన మంచి పరిపాలన అందించగలిగిన తండ్రి ప్రభుత్వాలను తండ్రి మీరు ఏర్పాటు చేసుకోనండి. తండ్రి, నీ పరిచర్యకు తండ్రి వ్యతిరేకంగా ఉండేటువంటి వాటిని కాక తండ్రి నీ పరిచర్యకు చక్కటి సహకారం అందించగలిగే ప్రభుత్వాలను మీరు ఏర్పాటు చేసుకుని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ స్తోత్రాలు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన రీతిగా జరిగించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.